చెబుతా ఉంది ఆమేన్. మంచిది. క్రీస్తులో 16 ప్రార్థిస్తున్నాను. యాకోబు స్క్వేర్ 16 చేస్తే ప్రార్థన చేస్తాను. మంచిది. తీసుకొచ్చిన బిడ్డలందరికీ చివరి ప్రార్థన ఆశీర్వాదం. సెలవు తీసుకుందాం. చివరి ప్రార్థన పాస్టర్ గారు, జ్యోతి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన చేసుకున్నాం. తలలో వచ్చండి, తలలో వచ్చండి. ప్రార్థన చేస్తాం. అందరు తలలో వచ్చి దేవుడు జరిగించిన ఇప్పుడు దాకా నా తండ్రి నేను మహిమపరుస్తున్నాను. ఆయన పరిశుద్ధానికి స్తోత్రం. ఆయన కావాల్సిన వర్తమానమును మాకు అందించావు. దేవానికి స్తోత్రం. పునరుద్ధానముల గురించి నా తండ్రి నాయన నీవు ప్రకటించిన వాక్యం కొరకై నీకు వందనాలు స్తోత్రములు. నాయన నీ మరణ పునరుద్ధానంలో నా తండ్రి సజీవులపై తిరిగి లేసిన మా దేవానికి స్తోత్రం. ఆయన మనిషి కుమారుడు నా తండ్రి పాప సేవకు అప్పగించబడిన రీతిగా నా తండ్రి నీవు తిరిగి లేస్తానని చెప్పిన రీతిగా నీవు లేచిన దేవానికి స్తోత్రం. దేవానికి స్తోత్రములు. నాయన నీ కృపను చూపినందుకు నీకు స్తోత్రములు. ఆయన పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. అయా మరి నీకు వద్దన్నా మరి ఇక్కడికి కొంతమంది ప్రజలు నా తండ్రి నీ బిడ్డలు పోయి ఉండగా నీ దాసులు ఇక్కడికి వచ్చి ప్రకటించిన వాక్యం కొరకై వందనాలు చెల్లించుకున్నాము. లేదా నీ చెప్పిన అలాగే వారిని నెరవేర్చండి. పరిశుద్ధుడా నీకు స్తోత్రమైన పరిశుద్ధాత్మతో నింపి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఆయన నీకు స్తోత్రం. ఆయన ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోనండి. దేవానికి స్తోత్రం. నీ కృపలో ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి దీవించి ఆస్వాదించినట్లుగా నా తండ్రి అయా నేను కానుకలు కొడుకున్నాను. గుప్పెలు విప్పిన ప్రతి బిడ్డని నేను దీవించండి. పరిశుద్ధడానికి స్తోత్రం. అని చెప్పబడిన వాక్యము నా తండ్రి మా హృదయంలోనే ఫలప్రదంగా నా తండ్రి ముద్రించుకోవడానికి సహాయం చేసినందుకు నీకు స్తోత్రం. ఆయన ఈ దినము నా తండ్రి నీ స్వాధీనంలో ఉంది కాబట్టి మేము సజీవుల లెక్కలో ఉన్నాం. దేవానికి స్తోత్రం. ఆయన మరుక్షణం ఏం జరుగుద్దో నా తండ్రి అది నీ పాదాలకి అప్పచెప్తున్నాను. దేవానికి స్తోత్రం. మరణ పునరుద్ధానంలో నీ జీవ మరణంలో నీ చేతిలో ఉన్నది. దేవానికి స్తోత్రం. సజీవుడిపై తిరిగి లేసిన మా దేవానికి స్తోత్రం. వందనములు. సజీవులుగా మమ్మల్ని ఉంచినందుకై నీకు స్తోత్రము చెల్లించుకుంటూ ఆయన తర్వాత నా విషయంలో నా తండ్రి ఈ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి నాయన యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి.